నవంబర్ 29న దీక్షా దివాస్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేసిన ఆయన నవంబర్ 29 తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజని అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన దీక్ష మైలురాయిగా ఉందని, అందుకే నవంబర్ 29న దీక్షా దివాస్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రేవంత్ పాలనపై మండిపడ్డ ఆయన మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన రోజులు దగ్గర పడ్డాయని విమర్శలు గుప్పించారు. అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు, అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని ఆ రోజు డిసెంబర్ 9ను కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం. దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా తెలంగాణ సమాజం మళ్ళీ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.